ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ జనసేన పార్టీలు తమ అభ్యర్థులు తొలి జాబితాలో ఉమ్మడిగా అయితే ప్రకటించాయి. మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 151 స్థానాల్లో, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు పొత్తు ఖరారైనట్టు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు వస్తే టీడీపీ సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే శనివారం టీడీపీ 94 స్థానాలకు, జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా టీడీపీ 94 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో సీనియర్లకు, సిట్టింగ్లకు ఛాన్స్ దక్కలేదు. దీంతో చంద్రబాబు ప్లాన్ ఏంటి అన్నది అంతు చిక్కడం లేదు. తాజా జాబితాలో 23 మందికి కొత్త వారికి టికెట్ ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా, సర్వే ఫలితాల ఆధారంగా సుదీర్ఘ కసరత్తుతో ఈ జాబితా రూపొందించినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఇక తొలి జాబితాలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో సిట్టింగ్లందరికీ టికెట్ ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ తొలి జాబితాలో సీనియర్లను పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ప్రతిపాదనపై విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తులో భాగంగా బీజేపీ లేదా జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. అందుకే గంటాకు టికెట్ ఖరారు చేయలేదని తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీట్పై కూడా వివాదం కొనసాగుతుంది. రాజమండ్రి రూరల్ సీట్ పొత్తులో జనసేనకు ఖరారైందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జాబితాలో అభ్యర్థిని టీడీపీ, జనసేన ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటు కందుల దుర్గేష్ కు సర్దుబాటు ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక రాజమండ్రి సీట్ నుంచి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆదిరెడ్డి వాసుకు టికెట్ ఇచ్చారు. దెందులూరు టీడీపీ నేత చింతల ప్రభాకర్ కు తొలి జాబితాలో టికెట్ దక్కలేదు. ఆయనకు సీట్ దక్కని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ఇదేవినేని ఉమాకు కూడా జాబితాలో స్థానం లేదు. మైలవరం నుంచి ఉమా టికెట్ ఆశిస్తున్నారు. అక్కడి వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో ఆయనకే సీట్ ఇస్తారని తెలుస్తోంది. ఉమాను పెనమలూరుకు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బోడే ప్రసాద్ సీట్ తనదే అని అంటున్నారు. ఇక పల్నాడు టీడీపీ ముఖ్య నేతగా ఉన్న ఎరపతి నేటికి కూడా జాబితాలో ఛాన్స్ దక్కలేదు. అక్కడ వైసీపీ నుంచి వచ్చిన జంగా కృష్ణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఈ నెల 26న టీడీపీలో చేరతారని తెలుస్తోంది. జంగాకు గురజాల, నరసరావుపేటలో ఏదో ఒకటి ఇస్తారని తెలుస్తోంది. దీంతో ఎరపతి నేటి స్థానం పెండింగ్ లో ఉంచారు. నెల్లూరు సీనియర్ నేత సోమిరెడ్డి, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం పేర్లు కూడా జాబితాలో లేవు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత వారి స్థానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీలో అధికారికంగా చేరకుండానే నూజివీడు నుంచి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పేరు ఖరారైంది. తొలి జాబితాలో టికెట్ దక్కని నేతలు పార్టీలో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులనైతే తొలి జాబితాలో ఉమ్మడిగా ప్రకటించడం జరిగింది. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ప్రతినిధి పల్నాడు నుంచి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి, చెప్పండి. స్వాతి, ఏదైతే మరి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల లిస్టు నిన్న ప్రకటించారు. ఏదైతే ఆ టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతలు అటు 94 సీట్లు టీడీపీకి అయితే జనసేనకు సంబంధించినటువంటి 25 సీట్లకు కూడా 24 సీట్లకు కూడా మరి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కేవలం 5 సీట్లకే పరిస్థితి అయితే కనపడింది. అయితే
మొత్తం 19 సీట్లు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ మొత్తం 94 సీట్లకు సంబంధించినటువంటి టీడీపీ కానీ అటు జనసేనకు సంబంధించినటువంటి 24 సీట్లకు కూడా పూర్తిగా 118 సీట్లకి అభ్యర్థులు ఖరారైనట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించే అవకాశం ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే సీనియర్లకి టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్లకు కూడా ఇటు ఎరపతినేని శ్రీనివాసరావు కానీ అటు బుచ్చి చౌదరికి సంబంధించి కానీ వీళ్ళకి ఇప్పటికి కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి కనపడుతుంది. జనసేనకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉత్తరాంధ్రాలకు సంబంధించి కూడా కొంతమంది కష్టపడి మొదటి నుంచి పార్టీ కోసం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తులకి సీటు ఆశించినప్పటికీ రానటువంటి నేపథ్యంలో ఒక అసంతృప్తులు చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముందుగానే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కూడా క్యాడర్ కి అటు ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళకి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా అందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి పొత్తులో భాగంగా 24 సీట్లు ఇప్పుడు ఇచ్చినప్పటికీ మరి బీజేపీ పొత్తుతో ఇంకా మరికొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది టీడీపీ. అయితే వారందరికి కూడా సమన్వయం పరిచి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అచ్చెన్నాయుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే అందరికీ సీట్లు ఇవ్వకపోయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిగానే ఖచ్చితంగా వారికి సరైన ప్రాధాన్యత ఉంటుందని కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ముఖ్యంగా స్వాతి మనం ఒకటి విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తు తర్వాత రాజకీయంగా చాలా సమీకరణలు మారినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ ఎప్పటికప్పుడు కూడా అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తూ ముందుకెళ్తున్నటువంటి సమయంలో ఇంత ముందస్తు ప్రకటించడం చంద్రబాబు ఇదే మొట్టమొదటి ఎన్నికల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా లాస్ట్ 1 మంత్ బిలో ముందే ప్రకటించినటువంటి నేపథ్యంలో పొత్తులో భాగంగా ముందస్తు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆదర్శగానే అభ్యర్థుల లిస్టు కూడా ఇప్పుడు 3-4 దఫాలుగా కూడా కసరత్తు జరిగినటువంటి నేపథ్యంలో ఆ దశగానే సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ క్రమంలోనే బీజేపీతో కూడా పొత్తు ఉండే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే బీజేపీ 10 నుంచి 15 సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే 15 సీట్లు కోల్పోతే ఇటు 25 సీట్లు దాదాపు 40 సీట్లు మరి టీడీపీ క్యాడర్ కి పోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 40 మంది టీడీపీ అభ్యర్థులు త్యాగం చేయాల్సినటువంటి నేపథ్యంలో మరి టీడీపీ చెప్తున్నప్పటికీ ఏదైతే మరి ఎవరైతే సీటు కోల్పోయారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నప్పటికీ ఏదైనా రాష్ట్రంలో ఒక 5 నుంచి 10 మంది లేదా 15 మందికి సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కానీ ఏదైనా ఎమ్మెల్సీలు ఇవ్వటం కానీ ఇతర సంబంధించి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నామినేట్ పోస్టు చిన్న పోస్టులు తీసుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. అయితే పూర్తిగా అటు నాయకత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏదైతే మరి మొదటి నుండి రాజకీయాల్లో ఉంటున్నటువంటి సీనియర్లు ఖచ్చితంగా ఈ పొత్తు వలన కూడా కొంత గందరగోళంగా అయ్యే పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుంది. అయితే మనం సీనియర్లు పార్టీ ఓటు చెందిన దగ్గర నుంచి పార్టీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పార్టీ క్యాడర్ ని అటు పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి కొంతమందికి మొదటి లిస్ట్ లో పేరు రాకపోవడం కొంత అసహనానికి గురైనప్పటికీ అయితే ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ లో మరో లిస్ట్ లో కూడా పేరు వస్తుందని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలు కొంత వేడెక్కిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తాజాగా అయితే టీడీపీ 94 సీట్లను అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో సీనియర్లకు సిట్టింగ్లకు ఛాన్స్ దక్కలేదు. దీంతో చంద్రబాబు ప్లాన్ ఏంటి అనేది అయితే చిక్కడం లేదు. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి చిత్తూరు నుంచి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్ రెడ్డి, ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాకముందు వాతావరణం వేడెక్కుతుంది. అధికార పార్టీ ఇప్పటికే పేర్లు ఖరారు చేసినప్పటికీ అయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు టీడీపీ జనసేన 2 కూటమి శనివారం అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీకి సంబంధించి 94 స్థానాలు పోటీ చేసే అభ్యర్థుల పేర్లు, అలాగే జనసేన
స్థానాల్లో పోటీ చేసేటువంటి పేర్లను ప్రకటించినప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంయుక్తంగా 118 సీట్లు అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పినప్పటికీ రెండు పార్టీల నుంచి 99 మంది పేర్లు మాత్రం వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే మొదటి జాబితాలో తీసుకున్నట్టయితే 94 మంది జనసేనకి 5 సీట్లు కేటాయిస్తూ ప్రకటించారు. టీడీపీకి 94 సీట్లు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ జనసేన కేవలం 5 పేర్లు మాత్రమే వెల్లడించారు. మిగతా 19 మంది పేర్లతో ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే బీజేపీకి సంబంధించి అటు టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడి బీజేపీ పొత్తు పెట్టుకునేటువంటి అంశం మీద తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. ఒకవేళ 5-6 రోజుల్లో ఈ యొక్క పొత్తు పెట్టుకుంటామని తెలిసినప్పటికీ బీజేపీని కానీ కలుపుతున్నట్టయితే దాదాపు 20 నుంచి 15 సీట్ల వరకు బీజేపీ కేటాయించినప్పటికీ ఆ యొక్క స్థానాలు ఏ ప్రదేశాలు కేటాయిస్తారు, ఏ నియోజకవర్గాలు ఇస్తారో అక్కడ బలమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు అనేటువంటి అంశం మీద చూసి అటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి వారికి ఇస్తారా, లేని పక్షంలో అయితే ఇటు టీడీపీకి జనసేనకు సంబంధించినటువంటి ఓట్లు చీరిన తర్వాత ఇవన్నీ కూడా ఓట్లు శాతము వైసీపీ ఖాతాలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 10 కానీ 20 కానీ అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇప్పటికే టీడీపీ సంబంధించినటువంటి 94 స్థానాలు, జనసేన 5 స్థానాల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ 23 మంది కొత్త వారికి టికెట్ ఇచ్చారని కూడా చంద్రబాబు సామాజిక సమీకరణ సర్వే ఆధారంగా తెలిసింది. ఇక తొలి జాబితాలో సీనియర్లను పక్కన పెట్టినట్టు ఇప్పటికి తెలిసింది. టీడీపీకి సంబంధించినటువంటి అధినేత రాజమండ్రి రూరల్ లో తీసుకున్నట్టయితే సీట్ల పొత్తులో జనసేనకు ఖరారు కావడం, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా సీట్ల వివాదం పైన ఉండడము, అలాగే ఆదిరెడ్డి భవన్ రెడ్డి స్థానము ఆదిరెడ్డి వాసుకి టికెట్ ఇవ్వడము, ఉమాను పెనుమూరులకు మార్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు జిల్లా తీసుకున్నట్టయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 మంది పేర్లను అభ్యర్థులను ఖరారు చేసేటువంటి పరిస్థితి అయితే ఇంకా తంబలపల్లి రాజంపేట నియోజకవర్గ జిల్లాకు సంబంధించినటువంటి తంబలపల్లి జయచంద్రారెడ్డి పేరు, అలాగే పీలేరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరు అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక నగిరి తీసుకెడితే మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు గాలి భారప్రకాష్ పేరు ఖరారు చేశారు. గంగాధర్ నెల్లూరు డాక్టర్ థామస్ కు ఇక చిత్తూరు తీసుకున్నట్టయితే చాలా వరకు అక్కడ బీసీల ఓట్లు ఉంది. అలాగే ఎవరైతే గతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా పక్కన పెట్టి గురజాల మనోహర్కి ఇక పొలమనేరు అమర్నాథ్ రెడ్డికి ఇవ్వడం, కుప్పం తీసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు పేర్లు ఖరారు చేసిన. అయితే మిగిలిన పేర్లు ఏ ప్రాంతాలకు ఎవరు సెలెక్ట్ చేస్తారో, బీజేపీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో ఆ సీట్లలో ఎవరు నిలబెడతారన్న మాట చూడాల్సింది సార్. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక గతంలో సిట్టింలందరికీ టికెట్ ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కానీ తొలి జాబితాలో సీనియర్ను పక్కన పెట్టడం అయితే చర్చనీయాంశమైంది. అయితే అలాగే గంట శ్రీనివాసరావును అయితే విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనపై అయితే విముఖంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ పొత్తులో అయితే భాగంగా బీజేపీ లేదా జనసేనకి సీట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా అనంతపురం నుంచి మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాయి ప్రసాద్. స్వాతి, ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ప్రకటించిన సీట్ల విషయంలో అయితే ఇప్పుడు కొంచెం వివాదమే నడుస్తుంది. ఎందుకంటే రాజకీయ వాతావరణం అయితే నిన్న ప్రకటించిన సీట్లతో వేడెక్కిపోయింది. ఇప్పుడు అధికార వైసీపీ అయితే ఇప్పుడు దాకా చాలా మంది అభ్యర్థులు ప్రకటించింది అధికారికంగా. పోటీలో మేము కూడా ఉంటామని జనసేన టీడీపీ కూటమి నిన్ననే అభ్యర్థులు ప్రకటించింది. 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన 5 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించినాయి. అయితే చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి 118 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పినప్పటికీ కూడా ఈ రెండు పార్టీల నుంచి 99 మంది పేర్లను మాత్రమే నిన్న వెల్లడించారు. ఈ మొదటి జాబితాలో టీడీపీకి 94, జనసేనకు 5 సీట్లు కేటాయిస్తున్నట్టు నిన్న వారిద్దరు కూడా ప్రకటించినారు. ఈ 94 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ జనసేన కేవలం 5 పేర్లను మాత్రమే ప్రకటించింది. మిగతా 19 మంది పేర్లను తర్వాత ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినారు. టీడీపీ జనసేన కూటమి చెప్పినట్లు 118 స్థానాల్లో అభ్యర్థులు ఖరారైతే మిగతా 57 స్థానాల్లో పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం అందరిలోనూ మొదలుతున్న ప్రశ్న.
ఇప్పుడు ఇప్పటి వరకు టీడీపీ జనసేన కూటమిలోనికి బీజేపీ రాలేదనే తెలుస్తోంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించి చర్చలు పూర్తయినట్లు చంద్రబాబు చెప్పినా కూడా అదంతా టీడీపీనే చెప్తోంది తప్ప అఫీషియల్ గా మాత్రం ఆ పొత్తు ఖరారు కాలేదనేది అందరూ అనుకుంటున్నారు. వచ్చే వారం బీజేపీతో పొత్తుకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని, అందుకోసమే వారు అడుగుతున్న సీట్లను ప్రస్తుతం పక్కన పెట్టారని కూడా తెలుస్తోంది. కేవలం అంటే కొన్ని సీట్లు పెండింగ్ లో పెట్టామని నేను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే బీజేపీకి తక్కువ 10 నుంచి 20 సీట్లు అడుగుతుందని, అందులో 15 సీట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. అయితే ఈ 15 సీట్లలో బీజేపీ గెలిచే స్థానాలేని అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీ కోరిన సీట్లు కింద మొత్తం కేటాయిస్తే అంతిమంగా అధికార వైసీపీకి లాభం చేకూరుతుందనేది టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్న అంశం. ఈ వైసీపీ ఓటమికి కూటమి కడితే ఇలా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతిమంగా ఆ పార్టీకి అంటే వైసీపీకే బలం చేకూరుతుంది తప్ప తమకు లాభం చేకూరదు అనేది టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్న విషయం. ఎందుకంటే టీడీపీ ఇప్పటికే ధర్మవరం స్థానానికి తెలుగుదేశం పార్టీ కేటాయిస్తే పరిటాల శ్రీరామ్ కేటాయించాలి. అయితే ఇప్పటికే ఆయన వారి తల్లి పరిటాల సునీతకి రాష్ట్రాల్లో కేటాయించారు. అయితే అక్కడ ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి గోనుగుంట్ల సూర్యనారాయణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి ఆ సీట్ కేటాయిస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం బీజేపీ కూటమికి ఎలా సీట్లు కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీట్పై కూడా వివాదం కొనసాగుతుంది. ఇక రాజమండ్రి రూరల్ సీట్ పోతులో జనసేనకు ఖరారైందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు జాబితాలో అయితే అభ్యర్థిని టీడీపీ జనసేన ఖరారు చేయలేదు. బుచ్చయ్యతో పాటు కందుల దుర్గేష్ కు సర్దుబాటు ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.